ఎమ్మెల్సీ విజయశాంతి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన విమర్శలు గుప్పించారు. అదే పార్టీలో ఎమ్మెల్సీగా ఉంటూ ఆ ప్రభుత్వం పైనే అసంతృప్తిని తన ఆగ్రహాన్ని వెలుగెక్కారు విజయశాంతి. షాబాద్ 6 మర్డర్ల విషయం పైన విజయశాంతి వరుసగా ట్వీట్లు చేశారు. రాజ్ కుమార్ అసలు ఓ పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నటువంటి రాజ్ కుమార్ ఎలా బయటికి వచ్చాడని ఆవిడ క్వశ్చన్ చేశారు. పోక్సో కేసు నిందితుడికి బెయిల్ ఎలా వచ్చింది? స్టేషన్ బెయిల్లో పోలీసులు నిర్లక్ష్యమా? మహిళల భద్రత పైన ప్రభుత్వాన్ని నిలదీస్తూ విజయశాంతి చేసినటువంటి పోస్ట్ ఇది. మాటల్లో కాదు చేతల్లో చూపాలని ప్రభుత్వానికి హితవు పలికారు. ఇక పోలీస్ శాఖల లోపాలు ఆందోళన కలిగిస్తున్నాయని కూడా విజయశాంతి అన్నారు. షాబాద్ ఘటనని పోలీసులు అత్యంత సీరియస్గా తీసుకోవాలని సూచించారు ఆవిడ. మహిళల భద్రత విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఫీజు రియంబర్స్మెంట్ అంశం పైన గతంలో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు విజయశాంతి. హైకోర్టు ఉత్తర్వుల మేరకు బకాయిలు కూడా చెల్లించాలని డిమాండ్ చేసిన సందర్భం కూడా ఉంది. అయితే ఆ సంఘటన తర్వాత నుంచి మళ్ళీ షాబాద్ 6 మర్డర్లకు సంబంధించిన విషయం కేసు పైన రాజ్ కుమార్ అనే నిందితుడు పోక్సో కేసులో నిందితుడిగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి బయటికి ఎలా వచ్చాడు? బయటికి రావడానికి పోలీసులు ఎలా సహకరించారు? లేకుంటే పోలీసుల ప్రమేయం ఏంటి? పోలీసుల నిర్లక్ష్యం ఉందా? బయటకు వచ్చిన తర్వాత ఈరోజు 6గురిని హతమార్చినటువంటి నిందితుడు బయటికి ఎలా వచ్చాడు అనేది ముందుగా డెఫినెట్గా తెలుసుకోవాల్సిన అంశం. స్టేషన్ బిల్ ఎలా వచ్చింది? సో పోలీసుల నిర్లక్ష్యాన్ని, ప్రభుత్వం యొక్క పనితీరుని తప్పుపట్టారు విజయశాంతి. ఒకసారి ట్వీట్ కూడా చూద్దాం. ట్వీట్ మీరు ఆర్టీవీ స్క్రీన్పై చూస్తూ ఉన్నారు. సో తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి షాబాద్ నరమేధం వ్యవహారంలో హంతకుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసు ముగిసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కానీ పోక్సో కేసులో అరెస్ట్ అయినటువంటి నిందితుడు బెయిలుపై విడుదల కావడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని, నిందితుడి నుంచి లంచం తీసుకొని పోలీసులు రాజ్ కుమార్ని విడుదలకు సహకరించారన్న సమాచారం పత్రికల ద్వారా తెలిసిన తరువాత తెలంగాణలోని మహిళా లోకం షాక్కు గురవుతోంది. పోలీసులు లంచం తీసుకొని స్టేషన్ బెయిల్లో రాజ్ కుమార్ని వదిలేశారు. ఇది వార్తలో రాసుకొచ్చిన మాట. అది తెలిసిన తర్వాత నేను షాక్ అయ్యాను అని చెప్పి విజయశాంత్ అంటున్నారు. ఇక పోలీసులు చేసినటువంటి తప్పులో 6గురి ప్రాణాలు కడతీర్చడానికి ఆస్కారం ఏర్పడిందనే అభిప్రాయం కలుగుతోంది. పోలీస్ శాఖలోని ఇలాంటి లోపాల వల్ల తెలంగాణలో మహిళల భద్రతపై అనుమానాలు తలెత్తే ప్రమాదం కూడా ఉంది. మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్న కాంగ్రెస్ పాలనలో ఈ ఘటనను సీరియస్గా పరిగణించి మహిళలు భద్రతతో పాటుగా శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఓ మహిళా ప్రజాప్రతినిధిగా కోరుకుంటున్నాను. హరహర మహాదేవ్, జై తెలంగాణ, విజయశాంతి. ఇది తను రాసుకొచ్చిన ట్వీట్. ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళల భద్రతకై ప్రమాదంలో తలెత్తే ప్రమాదం ఉంది. మహిళల భద్రత పైన అనుమానాలు తలెత్తే ప్రమాదం ఉంది. సో మహిళలకు ప్రాధాన్యత ఇస్తామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పాలనలో ఈ ఘటనను చాలా సీరియస్గా పరిగణించాలి. సో డెఫినెట్గా పోలీస్ శాఖని, పోలీస్ వ్యవస్థని, దీంతోపాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి మహిళల భద్రత పైన కూడా ఆవిడకు అనుమానాలు వచ్చాయి. ఆ అనుమానాలనే ఈ రకమైనటువంటి ట్వీట్లో వ్యక్తపరిచారు. సో మరి వీటిపైన కాంగ్రెస్ పార్టీ రియాక్షన్ ఏముంటుంది? మరి షాబాద్ పోలీస్ స్టేషన్ షాబాద్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి రాజ్ కుమార్ ఇన్సిడెంట్ పైన ఫ్యూచర్ సిటీ పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మా ప్రతినిధి శ్రీధర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, సో విజయశాంత్ ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తన అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఒక వ్యతిరేకతను కనబరిచారు. మహిళల భద్రత పైన, పోలీస్ వ్యవస్థ పైన, ఆ నిందితుడికి ఆ రోజు ఆయనకి బెయిల్ రావడం పైన లంచాలు తీసుకున్నారనే వార్తను చూసి తను షాక్ అయ్యారంట. సో ఈ విషయం ఎలా చూడాలి? విజయశాంతి సొంత పార్టీలోనే స్వపక్షంలో విపక్షం అన్నట్టుగా అనుకోవాలి. గతంలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడుకొచ్చారు. చాలా అంశాలు, ఒకటి కాదు రెండు కాదు, చాలా అంశాల మీద రియాక్ట్ అయ్యారు ఆవిడ. సో ఇప్పుడు విజయశాంతి ఈ రియాక్షన్ ఎలా చూడాలి? కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం అనుకోవాలా? డెఫినెట్ గా మీరు అన్నట్టుగానే విజయశాంతి గొంతు అనేది కూడా స్వపక్షంలో విపక్షంలానే ఉంది. ఎందుకంటే ఆవిడ పెట్టినటువంటి ట్వీట్లు, ప్రశ్నించినటువంటి ట్వీట్లో ఆ ఎక్స్ లో ఉన్నటువంటి సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించింది నేరుగా పోలీస్ శాఖనైతే. ఆ పోలీస్ శాఖకు బాస్ గా కూడా ఒకవైపు ముఖ్యమంత్రి దగ్గర ఉంది ఆ శాఖ అనేది కూడా. ఆ పోర్ట్ఫోలియోకి సంబంధించి సీఎం వద్ద ఉంది కాబట్టి సీఎం కు సంబంధించి సీఎం నే క్వశ్చన్ చేస్తుంది. గతంలో చూసాం విజయశాంతికి సంబంధించినటువంటి అంశంలో ప్రతిసారి అక్కడ అసెంబ్లీగా వేదికగా మండలిలో సైతం కూడా అటు ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీల మీద విజయశాంతి గలమెత్తింది. అంతటితో కాకుండా తర్వాత జరిగినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ అంశంలో కూడా కోర్టు ఏదైతే చూసిందో కోర్టు తగినట్టు కూడా ఫీజు రియంబర్స్మెంట్
విడుదల చేయాలి, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దు అంటూ కూడా సొంత పార్టీకి సొంత ప్రభుత్వం ఇక్కడ ఉంది, సొంత పార్టీలో ఉన్నటువంటి ప్రభుత్వమే ఇక్కడ ఉంది కాబట్టి వారికే ఒక రకంగా సూచనలు చేస్తే ప్రశ్నిస్తుంది, విమర్శిస్తుందని క్లియర్ కట్ గా అర్థమవుతుంది. విజయశాంతి అసంతృప్తికి కారణం అనేకమైనటువంటి హామీలు కాంగ్రెస్ ఇచ్చినప్పుడు విజయశాంతి బీజేపీల నుంచి కూడా కాంగ్రెస్ లో చేరారు. కాంగ్రెస్ పాలన విజయశాంతి గత 2.5 ఏళ్లుగా చూస్తూ వచ్చింది. అనేక హామీలు 6 గ్యారెంటీలు ఇచ్చినటువంటి పార్టీ దాని మీద అమలు చేయకపోవడం కొంత అసంతృప్తికి వ్యక్తం చేస్తే విజయశాంతికి సంబంధించి మరొక పక్క తను మంత్రి పదవి ఆశించడం ఏదైతే ఉందో ఆ మంత్రి పదవి ఆశిస్తుంది కాబట్టి తను ఈ విధంగా మాట్లాడుతుందని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు కొంత రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి మనోజ్. ఎందుకంటే విజయశాంతికి సంబంధించి గతంలో పార్టీలో చేరినప్పుడే మంచి పదవి ఇస్తాము, దానికి సంబంధించి ఆ తర్వాత మంత్రి పదవి ఇస్తామని చెప్పి కూడా కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారని చెప్పి ఆమె సన్నిహితులు చెప్తున్నటువంటి సందర్భం. కానీ ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలతో ఎమ్మెల్సీ ఇచ్చారు, మండలిలో కూర్చోబెట్టారు. అయినప్పటికీ విజయశాంతి పార్టీలో ఎక్కడ కూడా కొంత యాక్టివ్ గా కనిపించట్లేదు, పార్టీ కార్యక్రమాలకు రావట్లేదు. కేవలం అసెంబ్లీ ఉన్నప్పుడు మండలికి ఎమ్మెల్సీ హాజరవుతుంది. అయినప్పటికీ తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిణామాలు ప్రభుత్వం ఈ వ్యవహరిస్తున్నటువంటి విధానాలను కూడా విజయశాంతి చాలా క్లియర్ కట్ గా అబ్జర్వ్ చేస్తుందని అనుకోవచ్చు. అందుకే షాబాద్ లో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఒక్కసారిగా. ఎందుకంటే అరగంట లోపల కూడా ఆయన 6 మర్డర్లు చేశాడు అని చెప్పి రాజ్ కుమార్ అనేటువంటి నిందితుడు 6 మర్డర్లు చేశాడన్నది ఏదైతే ఉందో అది నిజంగానే తెలంగాణ సమాజాన్ని మొత్తం కలవరపెట్టింది. ఒక్కసారిగా 6 మర్డర్లు జరుగుతుంటే అసలు పోలీసులు ఏం చేస్తున్నారు? గతంలోనే ఆయన మీద నమోదైనటువంటి కేసు ఏదైతే ఉందో ఆ కేసుకు సంబంధించి పోలీసులు అందులో దాదాపుగా 20 లక్షలకు కూడా పోలీసులతో డీల్ కుదిర్చారు. ఆయనకు సంబంధించి కూడా ఈజీగా సెక్షన్లు, ఎందుకంటే కఠినమైన సెక్షన్లు కాకుండా చాలా సులువైనటువంటి సెక్షన్లు పెట్టి బయటకు వచ్చేలా కూడా ఆయనకు సంబంధించి కూడా కొంత పోలీసులు సహకరించారని చెప్పి విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఇటువంటి ఈ తరుణంలో అటు రాజ్ కుమార్ ఒకటే కేసు కాదు, మహిళల భద్రతకు సంబంధించినటువంటి అంశంలో కూడా విజయశాంతి కేసును కూడా కొంత క్రోడీకరిస్తూ చాలా క్లియర్ గా అంటే అక్కడ విజయశాంతి సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారా, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తున్నారా, పోలీసులను క్వశ్చన్ చేస్తున్నారా పక్కన పెడితే తను మాట్లాడిన దాంట్లో కూడా ఒక పాయింట్ ఉంది. సో ఆ వ్యక్తి ఎలా బయటికి వచ్చాడు, ఆ వ్యక్తి బయటకు రావడం గల కారణం ఏంటి, స్టేషన్ బెయిల్ ఎలా వచ్చింది, ఒక పోక్సో కేసు నిందితుడికి స్టేషన్ బెయిల్ ఎలా ఇస్తారు, ఇలాంటి అనుమానాలు కూడా రేకెత్తిస్తున్నాయి. కాబట్టి పూర్తి స్థాయిలో ప్రభుత్వం కూడా పోలీస్ యంత్రాంగం పైన ఆ వ్యక్తికి ఎలా బెయిల్ వచ్చిందనే దానిపైన, నిజంగా వారు లంచం తీసుకుంటే లంచం ఎవరు తీసుకున్నారో దానిపైన విచారణ చేపట్టే అవకాశం ఉందా? తన అనుమానం, తన డౌట్ ఇప్పుడు పబ్లిక్లో కూడా చాలా విస్తృతంగా వెళ్ళింది కాబట్టి పబ్లిక్ అంతా ఈ డౌట్ని రేకెత్తిస్తూ ఉన్నారు. ఎలా జరిగి ఉంటుందనేది ఏదైనా విచారణ జరిగే అవకాశం ఉందా? డెఫినెట్ గా మన డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కూడా దీని మీద ప్రారంభమైంది. ఎందుకంటే కేవలం ఇది ఒక కేసు కాదు, డిపార్ట్మెంట్ దీన్ని సవాల్గా తీసుకుంది. ఒక్కసారిగా 6 హత్యలు చేయడం, ఆ తర్వాత పోక్సో కేసు నమోదవడం, నిందితుడు దాదాపుగా 3 రోజుల పాటు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అనేక బృందాలు వెతికినప్పటికీ దొరకకపోవడంతో కొంత పోలీసుల వైఫల్యం కూడా ఉందని చెప్పి ఫ్యూచర్ సిటీ కమిషనర్ కూడా కొంత క్లియర్ గా గమనించారు. దీని మీద అనేకమైన ప్రతిపక్షాల నుంచి కూడా అసలు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తి స్థాయిలో శాంతి భద్రతల మీద చెయ్యెత్తేసింది, అసలు ప్రభుత్వానికి చేత కావట్లేదు, అసలు ముఖ్యమంత్రికి సంబంధించి కూడా కొంత పాలన కూడా అనుభవం లేదు, అన్ని శాఖలు ఆయన దగ్గర ఉన్నాయి, ఈవెన్ హోం మంత్రిత్వ శాఖ కూడా ఆయన దగ్గర ఉంది కాబట్టి పోలీస్ శాఖ మీద కూడా పట్టు లేదని ఇటువంటి విమర్శలు వస్తున్నాయి. ఇటువంటి ఈ తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ పైన కూడా కొన్ని విమర్శలు సామాన్య ప్రజల నుంచి కూడా వెలువెత్తుతాయి. ఎందుకంటే అరగంట 40 నిమిషాలు 6 మర్డర్లు చేశారంటే పోలీసులు ఇక్కడ తెలంగాణలో దేశంలోనే నెంబర్ 1 పోలీసింగ్ వ్యవస్థ తెలంగాణలో ఉంది అని చెప్పుకుంటున్నటువంటి తెలంగాణ పోలీసులు అసలు ఇన్ని మర్డర్స్ జరిగిన నిందితుడిని తొందరగా కనిపెట్టకపోవడం ఏదైతే ఉందో డెఫినెట్ గా అది పోలీస్ డిపార్ట్మెంట్ కి కొంత మచ్చలాగా అని చెప్పి డిపార్ట్మెంట్ సంబంధించి కొంత ఒత్తిడి కూడా వస్తుంది. దానికి సంబంధించి కూడా డెఫినెట్ గా దీని మీద ఎంక్వైరీ జరిగేటువంటి అవకాశం ఉంది. కానీ విజయశాంతి ట్వీట్ కు సంబంధించి మాత్రం డెఫినెట్ గా ఇది సామాన్య ప్రజల నుంచి, ఎందుకంటే స్వపక్షంలో విపక్షం అనుకున్నా సరే విజయశాంతి గొంతు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది సొంత పార్టీలో ఉన్నప్పటికీ. కానీ డెఫినెట్ గా ఇది ప్రజల తరపున కూడా విజయశాంతి శాంతి భద్రతల సమస్యల పైన కానీ మహిళల భద్రత మీద లేవనెత్తున్నటువంటి ప్రశ్న ఇది తెలంగాణ సమాజం మొత్తం మీద అడుగుతున్నటువంటి ప్రశ్న అని చెప్పుకోవచ్చు మనోజ్. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. సో మొత్తంగా విజయశాంతి చాలా క్లియర్గా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మహిళల కోసం మేము అది చేస్తున్నాం, మహిళల భద్రత పైన కూడా అనుమానాలు వస్తాయి, సో మహిళల కోసం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అనేటువంటి చెప్పేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మహిళల భద్రతపై అనుమానాలు తలెత్తే ప్రమాదం కూడా ఉంది. సో అలర్ట్ అవ్వండి. ఆ పోక్సో కేసులో నిందితుడికి రాజ్ కుమార్కి ఎలా బెయిల్ వచ్చింది, స్టేషన్ బెయిల్ రావడం గల కారణం ఏంటి, పోలీసులు ఎవరైనా తనకు సహకరించారా, పోలీస్ స్టేషన్లో ఆయనకి బెయిల్ ఇవ్వడం ఏంటి అంటూ కూడా తను క్వశ్చన్ చేస్తున్నారు.
సో గతంలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో క్వశ్చన్ చేశారు. ఇప్పుడు షాబాద్ 6 మర్డర్లకు సంబంధించిన కేసు విషయంలో కూడా తను క్వశ్చన్ చేస్తున్నారు. సో తనకు వచ్చినటువంటి అనుమానాలే సహజంగా పబ్లిక్లో కూడా వస్తూ ఉన్నాయి. మరి విజయశాంతి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికో లేకుంటే కాంగ్రెస్ పార్టీకో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరునో క్వశ్చన్ చేయడం, అటు పోలీస్ యంత్రాంగాన్ని క్వశ్చన్ చేయడమే కాదు, పలు అనుమానాలకు కూడా తావిచ్చారు. ఆ అనుమానాలు మరింతగా బలంగా పబ్లిక్లోకి వెళ్తున్నాయి. ఆ అనుమానాలని సామాన్య జనం కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఈ అనుమానాలకి, ఈ సందేహాలకి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం పోలీస్ యంత్రాంగం చేస్తుందా? ఆ వ్యక్తికి బెయిల్ ఎలా వచ్చింది? ఎవరిచ్చారు? ఎవరి ప్రమేయం ఉంది? నిజంగానే 20 లక్షల రూపాయల లంచం అనేటువంటి ప్రచారం ఏదైతే ఉందో ఈ నిజంగానే జరిగిందా? దీని పూర్తి స్థాయిలో నిజ నిర్ధారణ చేసి అసలు ఆ కేసులో మొదటిగా ఇప్పుడు ఈ 6 మరణానికి కారణమైనటువంటి వ్యక్తి రాజ్ కుమార్ అయితే, రాజ్ కుమార్ని విడుదల చేయించడంలో ఎవరైతే ప్రమేయం ఉందో వాళ్ళు కూడా ఈ అన్నిటి కారణమయ్యే అవకాశం ఉంది. మరి విజయశాంతి క్వశ్చన్స్ని, విజయశాంతికి ఉన్నటువంటి అనుమానాల్ని, సహజంగా పబ్లిక్ ఇప్పుడు రేకెత్తిస్తున్నటువంటి అనుమానాలు మొత్తం కూడా తను ట్వీట్ రూపంలో చెప్పుకొచ్చారు. కాబట్టి వీటికి అటు పోలీస్ కమిషనర్ నుంచి కానీ లేదంటే ప్రభుత్వ యంత్రాంగం నుంచి కానీ ఎటువంటి క్లియర్ ఆన్సర్ వస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీకేమనిపిస్తోంది? విజయశాంతి నిజంగానే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారారా? విజయశాంతికి ఉన్నటువంటి అనుమానాలు మీకు కూడా కలుగుతున్నాయా? రాజ్ కుమార్ని లంచం తీసుకునే పోలీసులు బెయిల్ ద్వారా విడుదల చేశారని మీరు అనుకుంటున్నారా? కామెంట్ చేయండి.